హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ రవ్వ లడ్డు రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో రవ్వ లడ్డు చేస్తే సూపర్ టేస్టీగా సాఫ్ట్గా రవ్వ లడ్డూని తయారు చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఈ రవ్వ లడ్డు చాలా తక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్లో చేస్తే మీకు రవ్వ లడ్డు కనీసం ఒక నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా ఈ రవ్వ లడ్డు గట్టిపడదు, సాఫ్ట్గా మృదువుగా ఉంటుంది. ఈ రవ్వ లడ్డూని ఎవరైనా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మృదువైన రవ్వ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకొని వెనక ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేసి మిక్సీ గిన్నెలో వేసి తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకోండి. కడాయిలోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పు, కిస్మిస్లను వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కన తీసేయండి. ఇప్పుడు అదే నేతిలోకి 2 కప్పుల వరకు బొంబాయి రవ్వను వేసుకొని నిదానంగా 10 నుంచి 15 నిమిషాల పాటు చిన్న మంట మీద వేయించాలి. మీరు రవ్వని ఎంత బాగా వేయిస్తే లడ్డూ రుచి అంత బాగా ఉంటుంది. మంటను అస్సలు పెంచకుండా సన్నటి సెగ మీద అలా వదిలేయకుండా గరిటెతో మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా చూసుకుంటూ రవ్వ అంతా కూడా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. మీరు రవ్వను చక్కగా వేయిస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ మీరు కలర్ చూస్తే అర్థమవ్వచ్చు, తెల్లగా ఉన్న రవ్వ లైట్ గోల్డెన్ షేడ్ వచ్చింది కదా. ఇలా వేయించుకున్న రవ్వలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము ఎక్కువగా వేసుకుంటే రవ్వ లడ్డు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా రవ్వలోకి పచ్చి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి 10 నిమిషాల పాటు రవ్వతో పాటు కొబ్బరిని కూడా ఫ్రై చేసుకోవాలి. అవసరమైతే ఇంకో 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని నెమ్మదిగా గరిటెతో కలుపుతూ అడుగు పట్టకుండా వేగనివ్వండి. మొత్తంగా నేను తీసుకున్న రవ్వ క్వాంటిటీకి ఇదంతా వేయించడానికి నాకు 30 నిమిషాల వరకు టైం పట్టింది. ఈ విధంగా కమ్మని వాసన వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు రవ్వ లడ్డు కోసం పాకం పట్టాలి. ఇప్పుడు దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు పంచదార వేసుకొని ఇందులోనే 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసి స్టవ్ ఆన్ చేసి పంచదార కరిగేంత వరకు గరిటెతో కలుపుతూ ఉండండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి పంచదారను కరగనివ్వండి. జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది. మనం నీళ్లు ఎక్కువగా వేయలేదు కాబట్టి వెంటనే పాకం అనేది వస్తుంది. ఇలా లేత తీగ పాకం రావాలి. వేళ్ళ మధ్యలో జిగురుగా తీగలా వస్తే సరిపోతుంది. వెంటనే ఇందులోకి మనం కలిపి పక్కన ఉంచిన రవ్వని డ్రై ఫ్రూట్స్తో సహా వేసేయండి. చిన్న మంట పైన ఇలా గరిటెతో కలుపుతూ 2 నిమిషాల పాటు స్టవ్ పైన ఉంచండి. ఈ పాకంలో కాస్త రవ్వ ఉడికితే చాలు. ఇలా కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆపేయండి. ఈ కడాయిని పక్కన దించి మధ్యలో గరిటెతో కలుపుతూ కొంచెం చల్లారనివ్వండి. ఒక 5 నిమిషాలకి మనం చేతితో పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ తర్వాత చేతితో మ్యాష్ చేసుకుంటూ లడ్డూల్లా చుట్టేసుకోవడమే. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు లడ్డూలు చుట్టడం చాలా ఈజీగా ఉంటుంది. ఇది చల్లారే కొద్దీ కొంచెం గడ్డల కింద ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు ఆ గడ్డల్ని చేత్తో మ్యాష్ చేస్తూ పొడిగా చేసుకొని ఈ లడ్డూలను చుట్టుకోండి. ఇలాగే మొత్తం రవ్వని మీకు నచ్చిన సైజులో లడ్డూల కింద చుట్టేసుకోండి. వీటిని డబ్బాలో వేసుకొని నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోకి మనం వాడింది పచ్చి కొబ్బరి కదా, లడ్డు ఎలా నిల్వ ఉంటుందనే డౌట్ మీకు రావచ్చు. కానీ రవ్వతో పాటుగా మనం పచ్చి కొబ్బరిని వేయించినప్పుడే అందులోని చెమ్మంతా పోతుంది. అండ్ అలాగే పాకం పట్టి చేస్తున్నాం కాబట్టి లడ్డూలు చెడిపోయే అవకాశం ఉండదు. ఈ రవ్వ లడ్డూలు ఎన్ని రోజులైనా చాలా సాఫ్ట్గా ఉంటాయి. అంతేనండి, మృదువైన ఈ రవ్వ లడ్డూని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ రవ్వ లడ్డూ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.